హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. వెజ్ పఫ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా మరి విసుకే పుట్టదండి. అవునా అండి, వెజ్ పఫ్ అండి అలాంటిది. వెజ్ పఫ్కి కావాల్సినవి చూడండి. క్యారెట్ సన్నగా చీల్చుకోవాలి, క్యాప్సికమ్ సన్నగా చీల్చుకోవాలి, క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి, బంగాళదుంప ఉడకబెట్టి పెచ్చు తీసి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చీలికల్లాగా చేసి పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవి పీసులు వేసినా బాగానే ఉంటుంది. అవి పెద్దగా ఉంటే సన్నగా తరుక్కోండి, సగానికి చేసుకోండి. అదిగోండి, అసలు ఎంత బాగుందండి. అస్సలు రోజు చేసి పెట్టినా తినచ్చండి వెజ్ పప్పు. అది ఓవెన్లో పెడితే బ్రహ్మాండంగా వచ్చింది. ఓవెన్లో అది అల్లం పేస్ట్, గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ 200 degreesలో ప్రీ హీట్ చేసుకోవాలండి ఓవెన్ని. 30 minutes పెట్టాలి, అప్పుడు ప్రీ హీట్ అవుతుంది. ప్రీ హీట్ అయ్యాక మనకి సౌండ్ వస్తుంది, అప్పుడు అయిపోయినట్టు. సమోసాలు పెట్టి 200 degreesలో 40 minutes పెట్టి బేక్ చేసుకోవాలి. సమోసాలు పెట్టి 40 minutes పెట్టి అప్పుడు బేక్ చేసుకోవాలి. అప్పప్ప ఇలా వచ్చాయంటే మీకు చెప్తే కాదు, మీరు చేసుకుంటే కానీ తెలియదు. అది అల్లం అదే వెల్లుల్లి అల్లం పేస్ట్ అయిపోయాక అది వేయించేసాక ఈ ఉల్లిపాయ వేసేసేయండి. అంటే కూర చేసుకోవాలి, ఇప్పుడు కూర చేసుకోవాలి. ఈ పప్పు మనమేం ఒత్తుకోక్కర్లేదండి, షీట్స్ అమ్ముతాడు. ఆ కూరలేమో ఆ మూకుళ్ళో వేసేసేయండి. వెజ్ పప్పులు అమ్ముతాడండి. అది అందులో పెడితే అసలు ఇది ఎలా బేక్ అవుతుంది, ఎలా వస్తుంది అని నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ బ్రహ్మాండంగా బేక్ అయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఏమండి, ఎంతో కష్టపడి ఇలాంటివన్నీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఒక సండేనో ఎప్పుడో కూర్చొని ట్రై చేయండి. ఓవెన్ అందరికీ ఉంటుందండి, ఓవెన్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అదిగో నా కూరల్లో ఇవి వేసుకోవాలి, మసాలా ఇవేవి సాసులన్నీ వేసుకోవాలి. రెడ్ చట్నీ చాటు, అదే సాసు, తర్వాత గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, మిరియాల పొడి, అజినోమోటో, మిరియాల పొడి, పెప్పర్, మళ్ళీ బ్లాక్ పెప్పర్ పొడి ఉంటుంది, అది వేయాలి. మళ్ళీ బాగా కలపాలి. కారం బ్రహ్మాండంగా పడుతుందండి. కారం తక్కువ వేసుకుంటే అది బేక్ అయ్యి ఆ కూర ఉడికేసరికి మనకి అందులో బేక్ చేసేసరికి కారం చాలదు.
వేసేయండి, అన్నీ వేసేసి అది చాట్ మసాలా వేయాలండి. కొంచెం చాట్ మసాలా, పంచదార వేయాలి కొంచెం. కొద్దిగా నూనె తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం పప్పుల్లో పెట్టేటప్పుడు కొంచెం బయటకు వచ్చినా కూడా ఏం కాదు. అలా అయితే పప్పు పీల్చుకోదు, నూనె బయటికి రాదు. అలా కొంచెం అలా చేసుకోండి. కూర అదిరిపోయిందండి, అసలు ఆ పప్పు కూర బ్రహ్మాండంగా వచ్చింది. అది చల్లారాక తీసేసి పక్కన పెట్టుకోండి. చల్లారాలి కదా మనకి, ఆ పప్పు అందులో వేడివేడిగా పెట్టకూడదు, చల్లారాక పప్పు పెట్టాలి. అసలు ఓవెన్లో పెడితే అండి అలా విచ్చుకుంది, బ్రహ్మాండంగా విచ్చుకున్నాయి అన్నమాట. అదిగోండి, అది ఇలా స్క్వేర్లో ఉంటుంది. మధ్యలో కూర పెట్టేసి అలా మడిచేసి కాస్త ప్లేస్ ఉండాలి, సైడ్ అటు సైడు ఇటు సైడు కొంచెం ప్లేస్ ఉండాలి. ఇదిగోండి ఇలాగా, అలాగా కొద్దిగా ప్లేస్ ఉండాలి. దీన్ని ఏం చేయాలి, మిల్క్ను షుగర్ వేసిన పాలతో దాన్ని అలా అలా రాయాలి, పాలు రాయాలి దాని మీద, మళ్ళీ తిప్పి మళ్ళీ రాయాలి. వేరే వెనకాల ముందు కూడా రాసి పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఓవెన్లో పెట్టేసేయాలి. ఓవెన్లో పెట్టాక నేను చెప్పా కదా ఎన్ని డిగ్రీస్ అనేది, నేను కావాలంటే కాగితం మీద కూడా రాసి లాస్ట్లో పెడతాను. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. కుక్ అయిపోయిందండి, కుక్ అయిపోయింది. ఫోటో తీసాము, బ్రహ్మాండంగా వచ్చినాయి అన్నమాట. ఈజీనే, చేసుకోవడం ఈజీనే, కాకపోతే ఓవెన్లో పెట్టి తీసుకోవాలి అంతే. అద్భుతమైన కేకుతో మేము వెజ్ పఫ్తో మేము ఎందుకు వచ్చేసానండి. రైట్.